వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. లోకేష్ బాబు ఎన్నికల శంఖారావం సభకు తరలిరండి అని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బొగ్గు రవణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం అడ్డపనస టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బొగ్గు రవణమూర్తి జలమూరు సారవకోట మండల క్లస్టరు యూనిట్ 2 ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు యువ నాయకులు నారా లోకేష్ బాబు ఉత్తరాంధ్ర పర్యటన ఎన్నికల శంఖారావంలో భాగంగా 12వ తేదీన నర్సనపేట నియోజకవర్గంలో జరగనున్న కార్యకర్తల సమావేశంలో 4 మండలాల నుండి ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. స్థాయి కార్యకర్త సమావేశం. స్థాయి అంటే ఇన్ఛార్జి, పార్టీలో సీనియర్ నాయకులు అంటే సమన్వయ కమిటీ సభ్యులు. అప్పుడు మనం ఎలక్షన్ గురించి ఏర్పాటు చేసుకున్న దీనిలో ఉన్నాయి. క్లస్టరు, యూనిట్లు, బూత్ కమిటీలు, ఇప్పుడు సాధికారత. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, వెలమల రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నంలో ఉప కారాగారంను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా పాతపట్నంలోని ఉప కారాగారాన్ని సందర్శించారు. ఖైదీలందరితోనూ వ్యక్తిగతంగా ముచ్చటించి వారి వయసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా మైనర్లు ఉంటే వారిని పెద్దలు నిర్బంధించే కారాగారంలో నిర్బంధించరాదని, మైనర్లకు నిర్దేశించే ప్రత్యేకమైన హోముల్లో ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ ముద్దాయిలకు ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాదిని నియమిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాతపట్నం కారాగార పర్యవేక్షణ అధికారి జీరాము, న్యాయవాది పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గంలో కాలువ నిర్మాణానికి చర్యలు చేపట్టిన బీజేపీ నాయకులు. టెక్కలి నియోజకవర్గం టెక్కలి పట్టణం పోస్టాఫీస్ వీధికి చెందినటువంటి కాలువ నిర్మాణం సరిగా లేనందున మురికి నీరు రోడ్డుపై చేరి పోస్టాఫీస్ కు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి టెక్కలి నియోజకవర్గ బీజేపీ నాయకులు చొరవ తీసుకుని కాలువ మురుగునీరును రోడ్డుపై రాకుండా పైప్ లైన్ల ద్వారా కాలువకు మళ్లించే విధంగా పంచాయతీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మోర్చా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు, మోర్చా ప్రధాన కార్యదర్శి చిట్టిబారికి లింగరాజు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థాన నూతన డిప్యూటీ కమిషనర్ గా డిఎల్వి రమేష్ బాబు నియమితులయ్యారు. దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో నూతన డిప్యూటీ కమిషనర్ గా డిఎల్వి రమేష్ బాబు నియమితులయ్యారు. ఇంతవరకు పనిచేసిన ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ ని బదిలీ చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ నూతన డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబుని మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, కొంచాడ సోమేశ్వరరావు, కోటేశ్వర చౌదరి, జలగడుగుల శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిని సుధారాణి, శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ ప్రసాద్ పట్నాయక్ నూతన డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబుకి అభినందనలు తెలియజేశారు. సంఘీభావం తెలియజేసిన ఎన్ఈఆర్. తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలని నినాదంతో పాదయాత్ర చేస్తున్న పల్లంట్ల వెంకట్రావును లావేరు మండలంలో గురువారం కలిసి సంఘీభావం తెలియజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నదుగుటి ఈశ్వరరావు.
ఈ సందర్భంగా బీసీలో చేర్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి తెలగ కులస్తుల సంక్షేమానికి తన వంతు కృషి జరుపుతానని, 25 సెంట్ల స్థలం మరియు కమ్యూనిటీ భవనం నిర్మాణానికి 50 లక్షల నిధులు ప్రభుత్వం నుండి మంజూరుకు తన బాధ్యతగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజ్జడి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు పివి రత్నం, జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందరావు, లావేరు మండల ఉపాధ్యక్షులు జనపాల గోవిందరావు, మండల ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి, హెచ్చెర్ల మండల అధ్యక్షులు పుణ్యపు శంకర్రావు, రణస్థలం మండలం అధ్యక్షులు అప్పలనాయుడు, మండల కార్యవర్గ సభ్యులు ముంగం శ్రీనివాసరావు, సర్పంచ్ ఆకుల రవి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్య శ్యామ్ కుమార్, ఎన్ఈఆర్ యువత తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన పిరియా విజయ్ సాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ కంచిలి మండలం బోరగాం మరియు శాసనం పంచాయతీ గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, అలాగే నగరంలో మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అర్హులై పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మండల ఎంపీపీ పైల దేవదాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, మండల జేసీఎస్ అధ్యక్షులు కొనపల సురేష్ తదితరులు పాల్గొన్నారు. సారవకోటలోని ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు తిలారులో ఉన్న ప్రభుత్వ బాలుర హాస్టల్ మరియు సారవకోటలోని ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి హాస్టల్లోని వంటగది, భోజన సదుపాయము వ్యక్తిగతంగా పర్యవేక్షించి విద్యార్థులతో ముచ్చటించి వారికి అందుతున్న వసతుల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులకు మెనూ ఖచ్చితంగా పాటించాలని, పౌష్టికాహారం అందించాలని తెలిపారు. విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ అంకిత భావంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని హితవు పలికారు. కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ శ్రీనివాసరావు, బి మోహన్ రావు, ఇతర హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తులసిగాం గ్రామ సచివాలయం పరిధిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన పిరియా విజయ్ సాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ మరియు ఇచ్చాపురం మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గం తులసిగాం గ్రామ సచివాలయం పరిధిలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా తులసిగాం పంచాయతీ బలరాంపురం గ్రామంలో 5 లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో సామాజిక మండపం కొరకు మరియు తులసిగాం పంచాయతీ గ్రామంలో 5 లక్షల జిల్లా పరిషత్ నిధులతో రజక కమ్యూనిటీ హాల్ కొరకు శంకుస్థాపనలు గావించారు. తదనంతరం తులసిగాం పంచాయతీలో 5 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఆంజనేయ స్వామి వీధిలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇచ్చాపురం మండలం తులసిగాం పంచాయతీ ఇన్నేస్పేట గ్రామంలో 5 లక్షల ఎంపీపీ నిధులతో పద్మపురం గెడ్డకి ప్రొటెక్షన్ వాల్ కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, కంచిలి మండల ఎంపీపీ పైల దేవదాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారీ.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరగబోయే రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లను శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారీ పరిశీలించారు. కార్పొరేషన్ పరిధిలోని సులభ్ కాంప్లెక్స్ లను, ఆలయ పరిసర ప్రాంతాలను, క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకట్రావు పాల్గొన్నారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళం వాస్తవ్యులు డాక్టర్ దానేటి శ్రీధర్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని గురువారం శ్రీకాకుళ వాస్తవ్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ దర్శించుకుని తదుపరి ఆలయ అభివృద్దిలో భాగంగా 1 లక్ష రూపాయల చెక్కును విరాళంగా ఆలయ ఈవో రమేష్ బాబుకి అందజేశారు. వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి పాల్గొన్నారని ఈవో రమేష్ బాబు తెలిపారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషనర్ కేసరి అప్పారావు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసరి అప్పారావు, గొండు సీతారాం దేవాలయానికి విచ్చేసి స్వామివారి దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికి తదుపరి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రథసప్తమి ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తామని, బాలల హక్కులకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని, బాలింతలకు ప్రత్యేకంగా దర్శనం కల్పించాలని, క్యూ లైన్ కంపార్ట్మెంట్స్ లో పిల్లలకు తల్లిపాలు పట్టే కేంద్రాలు ఉంచాలని ఆలయ ఈవోకు సూచించారు. వైద్య శిబిరాలను వికలాంగుల పిల్లలకు, బాలింతలకు సకాలంలో వైద్యం అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, ఎంహెచ్ఓ వెంకట్రావు, ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.